పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి షష్ఠ ప్రకరణం చిత్రదీప ప్రకరణం. విక్షేపావృత్తి రూపాభ్యాం ద్విధా విద్యా వ్యవస్థితాం నభాతి నాస్తి కూటస్థః ఇత్యాపాదనమావృతిః. విక్షేపావృత్తి రూపాభ్యాం ద్విధా విద్యా వ్యవస్థితాం నభాతి నాస్తి కూటస్థః ఇత్యాపాదనమావృతిః. చెప్తున్నారు విక్షేప ఆవృత్తి రూపాభ్యాం. విక్షేప ఒకటి, ఆవృత్తి. ఆవృత్తి అంటే ఆవరణం. ఈ యొక్క అవిద్య అన్నటువంటిది రెండు విధాలుగా ఉంటున్నది. అవిద్య ఎట్లా ఉంది? ఒకటి విక్షేప వృత్తి, రెండవది ఆవరణ వృత్తి. ఈ రెండు వృత్తులు ద్విధాం విక్షేపావృత్తి రూపాభ్యాం ద్విధాం అవిద్యా వ్యవస్థిత. అవిద్య రెండు విధాలుగా ఉంటుంది. ఈ రెండు విధాలు ఏమిటంటే ఒకటి విక్షేప వృత్తి, ఒకటి ఆవరణ వృత్తి. రెండు వృత్తులు. కూటస్థః. అయితే ఇప్పుడు ఈ కూటస్థుడు అన్నటువంటి వాడు లేడు అన్నటువంటిది, ప్రకాశింపడు అన్నదానికి ఈ రెండు వృత్తులే కారణం. కూటస్థుడు లేడు, సాక్షి ఇంకొకటి లేడు, అతని ప్రకాశం లేదని మనం అన్నాం అనుకోండి. దేవుడే లేడు, దానికి సంబంధించిన ప్రకాశం లేదు మనం అన్నాం అనుకోండి. అంటే మనకు కారణం ఏమిటి? ఈ రెండు ఉన్నాయి అన్నమాట. ఏమిటి? ఒకటి విక్షేపవృత్తి, ఇంకోటి ఆవరణ అని చెప్తున్నాడు. ఈ విధంగా మరుగుపరిచిన యొక్క ఆవరణము ఏదైతే కలం ఆవరణం అంటే ఏమిటి? మరుగుపరచన. విక్షేపం అంటే ఏమిటి? ఇంకో దాని ఒకటి ఇంకో దానిగా కనబడ్డ విక్షేప శక్తి, ఆవరణ శక్తి. అంటే ఏదైతే అధిష్టానం ఉందో అధిష్టానాన్ని ఇంకో దానిగా చూపెడుతుండదు. అర్థమైందా? అది విక్షేప శక్తి. ఉన్నదాన్ని ఇంకా విక్షేప శక్తి, లింగాది బ్రహ్మాండాది విక్షేప శక్తి అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా ఏంటి? బ్రహ్మాండం మాయ యొక్క లేదా అవిద్య యొక్క విక్షేప శక్తి. ఇదంతా బ్రహ్మాండం అంతా చూడడానికి ఇదే కనబడుతుంది. అది కనబడ్డాలి. అదేమిటది? ఆవరణ శక్తి. అర్థమైందా? అది కనబడదు ఆవరణం. అది ఆవరణం పోవాలంటే ఇంకో నా పోదు. ఆవరణ శక్తి జ్ఞానం కలిగితేనే పోతాయి. అంటే ఆవరణ శక్తి అన్నటువంటిది చీకట్లో ఒక మూత వేస్తుంది, మూత తీస్తేనే పోతాయి. ఆ విధంగా ఈ రెండు విధాలుగా చెప్పుకొచ్చాడు ఇందులో. ఈ రెండు. ఇక అజ్ఞానీ విదుషా పృష్ట కూటస్థం న ప్రబుధ్యతే నభాతి నాస్తి కూటస్థః ఇది భూత్వా వదత్యపి అంటున్నారు. ఇప్పుడు మనకి అజ్ఞాని. అజ్ఞాని అంటే ఎవరు? జ్ఞానం లేనివాడు. విదుషా. విదుష అంటే జ్ఞాని చేత కూటస్థాత్మను గూర్చి, ఏదైతే కూటస్థుడు ఆత్మ ఉందో ఆ ఆత్మను గూర్చి జ్ఞాని చేత ఎప్పుడైతే అడగబడినదో, అడగబడితే నా ప్రబుద్ధ్యతే అంటాడు. అజ్ఞాని ఏమంటాడు? ఇప్పుడు జ్ఞాని అడిగాడు అజ్ఞానికి కూటస్థుడు సంగతి. అడిగితే ఆ కూటస్థుడు నాకు తెలియదు అని ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు కూటస్థుడు నీకు తెలుసా అన్నాడు అనుకోండి. అజ్ఞాని ఏమంటాడు? నాకు తెలియదు అంటాడు. జ్ఞాని చేత కూటస్థాత్మను గూర్చి పురుష్ట అడిగినాడు అంటే ఇప్పుడు జ్ఞాని అన్నటువంటి వాడు అజ్ఞానిని నువ్వు కూటస్థుని చక్కగా తెలుసుకున్నావా అని అడిగితే ఆ అజ్ఞాని ఏమంటాడు? బదులు చెప్తాడు, నేను
గుర్తిరుగను అంటాడు. ఆ కూటస్థ ఎవడో నాకు తెలియదు అంటాడు. ఆ విధంగా అజ్ఞాని విదుషా పృష్ట కూటస్థం న ప్రబుధ్యతే నభాతి నాస్తి కూటస్థ. ఇంకా ఏమంటారు? నా భాతి అంటే ఏమిటి? నభాతి అంటే ప్రకాశించడం లేదు, నాస్తి కూటస్థ అంటే కూటస్థుడు లేదు. ఈ రెండు విషయాలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎరుగలని చెప్పుటేమిటి? ఎరుగలు అని చెప్తే ఆ అజ్ఞానాన్ని అనుభవించి చెప్పినట్లా, అనుభవించుకుంటా చెప్పినట్లా? అజ్ఞానాన్ని నేను ఎరుగను అన్నాడు అంటే అజ్ఞానాన్ని అనుభవించినట్ట అనుభవించినట్ట? ఏదన్నారు? అనుభవించినట్టే చెప్పినట్లే కానీ జ్ఞానాన్ని అనుభవం లేదు. అజ్ఞానాన్ని వాడు నాకు కూటస్థుడు నాకు తెలియదు, గుర్తుండే నాకు తెలియదని చెప్పినాడు అంటే ఆ అజ్ఞాని నేను కూటస్థుని తెలుసుకోలేదు అని చెప్పాడు. చెప్పితే ఇప్పుడు ఆ అజ్ఞానం ఏమైంది? అజ్ఞానాన్ని అనుభవించే చెప్తాడు. అజ్ఞానానుభవం ఇదే. అజ్ఞానానుభవం ఏమిటి? ఇది అజ్ఞానం యొక్క అనుభవం ఏమిటి మనకి? జ్ఞానం యొక్క అనుభవానికి అజ్ఞానం యొక్క అనుభవానికి అజ్ఞానము ఏదో లోపల ఉన్నప్పుడు అజ్ఞానము సంబంధమైన విషయాలు మనకు వస్తున్నాయంటే అది అనుభవంతోనే వస్తాయి. అనుభవం లేకుండా వస్తుందా? అది ఇప్పుడు వాడికి నిత్యం అయింది కదా, అనుభవం చేస్తే కదా లోపల నిత్యం అయింది కదా. అందుచేత అజ్ఞానానుభవం నిత్యం చెబుతున్నాడు. ఇదిగాక వాడు ఇంక కూటస్థుడు లేడు, ప్రకాశింపడని కూడా చెబుతున్నాడు. ఇది ఏమిటిది? మనకి ఆవరణానుభవం కలిగిన దానికి సాక్ష్యం. ఇప్పుడు మనకి ఒకటి అజ్ఞానానుభవం, రెండు ఆవరణానుభవం. ఒకటేంటి? కూటస్థుడు లేడు ఒకటి, అది ప్రకాశింపడు. ప్రకాశింపడు అనేది ఆవరణానుభవం, లేదు అనేది ఏమిటి? అజ్ఞానానుభవం. ఇది అనమాట ఇందులో ఉన్నది కీలకం. అది అర్థమైందా? ఇక అవిద్యావరణములు రెండు ఏమి? అవిద్యావరణములు రెండు ఉన్నవే. అవిద్య అనేది అనుభవం ఉంది, ఆవరణం అనేది అనుభవం. అవిద్యావరణం రెండు ఏవే? ఇవి కలవరట్లో ఏ సందేహం ఉందా? లేదు, అనుభవమే ఇక్కడ సాక్ష్యం. ఇక్కడ సందేహం ఎందుకు? ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు లేదు అన్నా, ఎవరు లేడు, కూటస్థుడు లేడు అన్నాడు. సరే లేడు అంటే అయితే ఇంకేం కావాలి మనకి? ఏది లేడు అని బయటకు అన్నాడో అది లోపల ఉన్న అనుభవం ఇది సాక్షి. ఏది ప్రకాశింపదు అన్నాడో ఆ లోపల ఉన్నటువంటి ఏమి ఆ ప్రకాశింపలేనిది ఆ ఆవరణ దోషం ఉంది కదా, అది వీడికే సాక్షి అని తీసుకొచ్చి చెప్పాడు. చెప్పి స్వప్రకాశీ కుతో విద్యా తాం వినా కథమావృతి ఇత్యాది తర్కజాలాని స్వాత్మా స్వానుభూతిర్గ్రసతి అసౌ అంటున్నాడు. అర్థమైందా? స్వప్రకాశే కుతో అవిద్యా. ఇక్కడ ఏమిటంటే ముందు చెప్తున్నాడు. అయితయ్యా నను భవన్మతే ఆత్మన స్వప్రకాశత్వాత్ తస్మిన్ అవిద్య నోపపద్యతే. తేజస్విమిలియో ఇవ విరుద్ధ స్వభావత్వేన తయోః సంబంధానుపత్తే అవిద్యాభావేతి తత్కృతం అని ఒక శంక తీసుకున్నాడు. భవన్మతే అంటే మీ అద్వైత మతంలో పూర్వపక్షి ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపం. అందులో అద్వైత మతంలో ఏమిటి? ఆత్మ స్వయం ప్రకాశం. భవన్మతే ఆత్మన స్వప్రకాశత్వాత్. ఈ యొక్క మతంలో ఆత్మకు స్వప్రకాశత్వం ఉన్నదని చెబుతున్నారు కదా. మరి తస్మిన్ అటువంటి స్వప్రకాశమునందు అవిద్య లోపపద్యతే అన్నాడు. ఎవరు? పూర్వపక్షి. ఆ స్వప్రకాశం ముందు అవిద్య ఉండుట అసంభవం కదా అని అంటున్నాడు. ఎవరు? పూర్వపక్షి సిద్ధాంతతో అడుగుతున్నాడు.
మీ అద్వైత మతంలో ఆత్మని స్వయం ప్రకాశ స్వరూపం కదా. మరి అది అందులో అవిద్య ఉండదు, సంభవింపదు కదా. ఆత్మ స్వయం ప్రకాశం అయినప్పుడు అది అవిద్య ఉండట సంభవింపదు కదా. ఎలా సంభవించ అడుగుతావా అని అడుగుతున్నాడు పూర్వపక్ష అనమాట. ఇప్పుడు ఈ మాటలన్నీ తేజస్తిమిరియోనివా పూర్వపక్షం అంటే ఎదుటిగా ఉన్నవాడు అడగడం. ఆపోజిషన్ అపోజిషన్ అంటే అడగడం అని వారి ప్రశ్న అర్థమైందా? అంటే మరి ఇది శంక సమాధానం. ప్రశ్న వేసిన వాడిని ఇక్కడ పూర్వపక్షి, సమాధానం చెప్పినవాడు సిద్ధాంతం. అర్థమైందా? పోయినాను తప్పులే. ఆపోజిషన్ అంటే మళ్ళీ వారికి ఎప్పుడు ఖండిస్తూనే ఉంటుంటాడు ఇది చెప్పిన దానిక. సరే, అందుచేత అయ్యా ఈ విధముగా ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మొక్కలు ఏమిటంటే పూర్వపక్షం అడిగింది, మీ అద్వైత మతంలో ఆత్మ అనేది స్వప్రకాశత్వం కదా, మరి అక్కడ అవిద్య ఎట్లా ఉంటుంది చెప్పు. స్వప్రకాశంలో అజ్ఞానం ఎట్లా ఉంటుంది అయితే ఇంకా ఆయన పూర్వపక్షే ప్రశ్న వేస్తున్నాడు. ఎలాగా? తేజస్విమరియోరివ విరుద్ధ స్వభావత్వేన. తేజము చీకటి ఒకే దగ్గర ఉండవు కదా. ఇవి స్వప్రకాశంగా ఉండేటప్పుడు అజ్ఞానము అక్కడ ఉంటుందా? ఉండదు కదా అని అడుగుతున్నాడు అన్నమాట. తేజస్విమరియోహ ఇవ విరుద్ధ స్వభావత్వేన తయోహో సంబంధానుపపత్తి. రెండిటికి సంబంధము అనుపపత్తి, అక్కడ ఉపపత్తి లేదు అంటున్నాడు. ఈ విధముగా అట్లా అవిద్యే లేకపో ఉన్నదేదో అది అవిద్య కార్యమైనటువంటి ఏది ఆవరణం కూడా అక్కడ మొదలే అభ్యంతరం అని చెప్తున్నది. ఇప్పుడు ఇది నీకు వచ్చింది కదా. తత్కృతం ఆవరణం దుర్నిరూప్యం స్యాత్. నువ్వేం చెప్పినావో ఆ రెండూ ఉన్నాయి. అజ్ఞాన అనుభవంలో అవిద్య ఉంది, ఆవరణము ఉందన్నావు. ఇక్కడ నీ యొక్క దృష్టిలో మీ అద్వైత మతంలో ఎలాగైతే విరుతులు ఉండేటప్పుడు చీకటి ఒక దగ్గర ఉండవు, అప్పుడు మళ్ళీ ఆవరణం కూడా ఉండదు అని చెప్తున్నాడు. ఆవరణం కూడా ఉండదు. అక్కడ అవిద్య లేదు, ఆవరణం రెండు ఉండకూడదు కదా. ఎప్పుడైతే ఏమి ఆ అవిద్యావరణం రెండు లేవో, ఎప్పుడు లేవో అప్పుడు విక్షేపం కూడా అవిద్యావరణం రెండు లేనప్పుడు విక్షేపం ఎక్కడి నుంచి వస్తుంది? యథార్థంగా తాడుగా తెలిసిపోతే ఇంక విక్షేపం మనకి ఎక్కడిది? అది తెలియకపోవడం ఒకటి, దాని మీద ఇంకోటి మనం చూసుకోవడం ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు యథార్థంగా గోచరించినప్పుడు ఇంక విక్షేప శక్తి ఆ త్రాడని మీద మళ్ళీ పరమాత్మ విక్షేప శక్తి అనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు మన్మోహన్ చూసినటువంటి అక్కడ లేదు, అది సూక్ష్మమైంది అది. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు. అప్పుడు విక్షేప శక్తి కూడా లేకపోవలసి వస్తుంది. విక్షేప శక్తి కూడా లేకపోవలసి వస్తుంది. కాబట్టి దుర్నిరీప్యోస్య తదభావేచ తన్మూలకస్య విక్షేపస్య అసంభావ. విక్షేపం కూడా అసంభవం. విక్షేపాభావేన విక్షేపం లేకుండా ఉన్న కారణము చేత జ్ఞాన నివర్తి అస్య అనర్థస్య అభావాత్. ఎప్పుడైతే మనకి ఈ విక్షేపం అనేటువంటిది లేదో అప్పుడు జ్ఞానము చేత పోగొట్టదగినది సంసారం ఉన్నారు కదా. ఇప్పుడు జ్ఞానము చేత ఈ సంసారాన్ని పోవాలి అన్నటువంటి అనర్థం కూడా లేదంటాడు. అంటే జ్ఞానం కలగాలి, సంసారం పోవాలని కూడా లేదు కదా. ఎందుకంటే మీ యొక్క మతంలో అది టికెట్ లేదు, ఏం ప్రకాశం ఉంది, ప్రకాశంలో మళ్ళీ మన ప్రకాశం ఉన్న అవిద్య ఒక దగ్గర ఉన్నారు, వీళ్ళు లేదు. మరి రెండు ఆవరణం లేనప్పుడు విక్షేప శక్తి లేదు. విక్షేప శక్తి లేనప్పుడు ఇక జ్ఞానం సంపాదించుకొని సంసారాన్ని పోగొట్టుకోవాలన్న మాట కూడా లేదు కదా. అడుగుతుంది ఎవరు? పక్షి. అర్థమైంది ఇప్పుడు అందరికీ ప్రశ్న అడుగుతున్నా. జ్ఞాన నివర్త్య అనర్థస్య అభావాత్ జ్ఞానవైయధ్యం తతః తత్ప్రతిపాదకం శాస్త్రం అప్రమాణ్యం స్యాత్ అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు?
జ్ఞాన వైయధ్యం. జ్ఞాన వైయధ్యం అంటే ఏంటి? అక్కడ మనకి జ్ఞానంతో సంబంధము లేదు. లేనప్పుడు ఇక వ్యర్థం ఏమిటి? జ్ఞాన ప్రతిపాదించే శాస్త్రం ఉందో శాస్త్రంతో కూడా పని లేదు. అలా తీసుకొస్తారనమాట అక్కడిగా. ఇప్పుడు జ్ఞానంతో సంబంధించిన శాస్త్రం కూడా అక్కడలే జ్ఞాన వైయద్ధం. కాబట్టి తత్ప్రతిపాదకం శాస్త్రం అప్రమాణం స్యాత్ ఇత్యాశంఖ్య. ఈ విధంగా ఆశంఖ్య అంటే శంఖ అంటే మనసులో సందేహాన్ని ఉంటూ దాన్ని ప్రశ్న రూపంగా అడుగుతున్నటువంటి మొదలగు ఆక్షేపములు ఎన్నియో వచ్చిన పూర్వపక్ష ఆక్షేపాలు వరుసగా వచ్చినాయి. ఒకటి మీ అద్వైతార్థంలో అవిద్య స్వయం ప్రకాశం కాబట్టి అవిద్య ఉండటకు అవకాశము లేదు. అయ్యా అవిద్య ఎందుకు ఉండదంటావా? చీకటి వెళ్తూ వదిలి ఉండడానికి అది సంభవము కాదు. అది కదా. అట్లా అవిద్య లేకపోతే అవిద్య కార్యమే కదా ఆవరణం. ఇప్పుడు అవిద్య కార్యే ఆవరణం. అవిద్య లేకపోతే ఆవరణ ఎక్కడ ఉంది? అవిద్య ఉన్నట్టే ఆవరణం ఏమిటి? ఆత్మను అనాత్మను ఆత్మగా భావించుకుంటున్నాం. నువ్వు అవిద్య అక్కడ లేకపోయినప్పుడు ఆవరణ శక్తి కూడా లేదు. ఆవరణ శక్తి లేకపోతే విక్షేప శక్తి కూడా లేదు. విక్షేప శక్తి లేకపోతే ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు జ్ఞానం ద్వారా జ్ఞానంతోనే సంసారాన్ని పోగొట్టుకోవడం మాట కూడా లేదు. మరి సంసారాన్ని పోగొట్టు మాట లేకపోతే జ్ఞానాన్ని పెడితే శాస్త్రాన్ని కూడా అవసరం లేదు. ప్రక్రియ అర్థమైందా? ఏమంటాం? జ్ఞానాన్ని సంపాదించిన ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటుండగా ఇప్పుడు సిద్ధాంతి శ్లోకం చెప్పబోతున్నారు. ఇదే ఈ విధంగా వస్తే అప్పుడు ఆయన పూర్వోక్తానుభవ బాధితం ఇత్యాహ ఈ సమయంలో చెప్పబోతున్నాడు అన్నమాట. శ్లోకం ఇలా చెప్పే శ్లోకానికి ఇది ముందు ఇదంతా ఉపోద్ఘాతం. స్వప్రకాశే కుతో విద్యాం తాం వినా కథమాం వృతి ఇత్యాది తర్కజాలాని స్వానుభూతిర్గ్రసతి అసో అంటున్నాడు. స్వప్రకాశే స్వయముగా ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఆ ఆత్మ యందు అంటే ఏమిటి? ఆ కూటస్థుని యందు అవిద్య అజ్ఞానము కుతః ఇట్లుగా ఉండును. ఆయన ఎప్పుడు కూడా అవిద్య ఇట్లుగా ఉండును. ఒకటి ప్రశ్న. ఈ విధంగా మనకి చక్కగా ఆ పూర్వపక్షి చెప్పినటువంటి ఆక్షేపములన్నీ అనుభవం చేతనే వారి గురించినటువంటి సమాధానం చెప్తున్నాడు. ఆయన అన్ని అనుభవం చేతనే వారించాలి. దాన్ని ఒక్కసారి ఆయన చెప్పింది మళ్ళీ పునః చూసుకొని పై ముందుకెళ్తాలి. స్వప్రకాశే స్వయముగా ఎప్పుడైతే స్వప్రకాశం అంటే ఏమిటి? స్వయం ప్రకాశం. అది స్వయముగా ప్రకాశించే ఆత్మ ఎందు అంటే కూటస్థుని ఎందు అవిద్యా కుతః అజ్ఞానము ఇట్లు ఉండును. అజ్ఞానం అనేది ఇప్పుడు ఉండదు. తాం వినా అదే పూర్వపక్షి యొక్క ఆశయాన్ని ఉపోద్ఘాతంగా చెప్పారు. స్వాకరూపంగా చెప్తున్నారు. తాం వినా అవిద్య లేక ఆవృత్తి కథం. అవిద్య ఉంటేనే ఆవరణం, అవిద్య లేకపోతే ఆవరణము లేదు. ఇత్యాది తర్కజాలాన్ని ఇంక ఈ విధంగా తర్కం అనేకం. ఈ రకంగా అనేక విధాలుగా మనం వెళ్ళచ్చు. ఈ మొదలైన ఆక్షేపములను అసౌ స్వానుభూతి. ఇవన్నీ ఎట్లా అంటే తన అనుభవం ఏదైతే ఉందో ఆ యొక్క అది ఏమిటిది? ఇదంతా తన యొక్క అవిద్య అనుభవం. ఇదంతా ఏమిటి? అవిద్య అనుభవం మాట. ఎంత అవిద్య అనుభవం. ఇదంతా మరి చెప్పినాడు అనుకోండి. ఏం చెప్తున్నాడో వారికి లోపల అది స్థిరమైతే బయటికి చెబుతాడు. అది స్థిరమైతేనే చెబుతాడు. ఆ స్థిరాన్ని ఏమంటాడు? అనుభవం అంటాడు. అర్థమైందా? అది
ఇలా అనుభవం అంటాడు. అది నందో పందో ఏదో ఒకటి నంది కానీ పంది కానీ ఈ విధంగా చెప్తున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ మనకి ఇవన్నీ చెప్పి ఇప్పుడు తన అనుభవం విశ్వాసం లేని వారికి అర్థమైంది కదా. ఎవరికైతే నన్ను అనుభవస్య ఉక్త తర్క విరోధేన ఆభాసత్వాత్ నా తేన తత్వనిశ్చయ ఇత్యాసంఖ్య. ఏం చెప్తున్నాడంటే తన అనుభవం నుండి విశ్వాసం ఎవరికైతే లేదో, ఏ అనుభవం తనకు కలిగిందో ఆ అనుభవం నందు విశ్వాసం లేకుండా ఉన్నవాడికి తత్వనిశ్చయము ఎప్పుడు కలుగదు. ముందు తన అనుభవం నుండి విశ్వాసము ఉండాలి, తర్వాత తత్వనిశ్చయం అవుతాడు. అది చెప్పబోతున్నాడు. స్వానుభూత అవిశ్వాసీ శ్లోకంలో స్వ అనుభూతము నందు అవిశ్వాసి విశ్వాసం లేని వారికి తర్కస్యాపి అనవస్థితి. వారికి తర్కం కూడా ఒక అవస్థను కలిగింది. అనవస్థితం అంటే ఏమిటే? అవస్థ లేనిది అనవస్థితం. అర్థమైందా? తర్కస్యాపి తర్కము కూడా వారికి అనవస్థితి అంటే ఒక హద్దు లేకపోతుంది. ఏమంటారు? మరి తర్కానికి ఒక హద్దు ఉండదు. ఆ తర్కం ఎంతవరకే అనేది ఉండదు. కొంతమంది తర్కం చేస్తారు, ఇంతవరకు ఉంటాయి అంతే. ఇక అక్కడి నుంచి వారికి చాలు, మరి ఇందులో ఏం లాభం లేదు, ఈ విషయంలో ఇంకేం సారం లేదు కాబట్టి ఆపుకోవాలనుకుంటారు. అటువంటి కథం వా తార్కిక సత్యం. ఈ విధంగా తత్వనిశ్చయము అంటే స్వరూప నిశ్చయము తార్కిక. ఆ తత్వం చేయవాడు కథం ఏ ప్రకారముగా ఆప్నుయాత్ అంటే పొందగలడు. అంటే తత్వనిశ్చయం ఎప్పుడు కూడా వాడు పొందగలడు. అంటే ఎవడు పొందగలడు? తన అనుభవమునందు విశ్వాసము లేనివాడు తత్వము నుండి కూడా విశ్వాసం అదిస్తారు. ఇప్పుడు ఏ అనుభవం నుండి విశ్వాసం లేకపోవడం పెట్టి ఉండడం ఏమిటి? సందేహం ఇప్పుడు మనకి ఏమిటి అనుభవం ఏమంట అంటే చెప్తున్నాడు. ఇది చెప్పేశాడు. ఇప్పుడు ఏమయ్యా నీ అనుభవం నీకు విశ్వాసం లేకపోతే ఇంక నీకు తత్వనిశ్చయం ఇప్పుడు రాదు కలసి చెప్పాడు. ఇప్పుడు కాబట్టి తలచితే ఇప్పుడు చెప్తున్నాడు, తలచితే కానీ వెన్నా రాదు అంట. అది తలిస్తేనే వెన్న రాదు అన్నట్లు ఏదైనా ఒక సందేహ నివృత్తి కొరకు తర్కింపకూడదా అని అన్నాడు. అనుకో ఏదైనా ఏమైతే మరి తర్కించకూడదా? ఇప్పుడు సందేహం వచ్చింది, తర్కించచ్చా లేదా? మరి నువ్వు చెప్పినావు ఈ యొక్క ఏదైతే తర్కం ఉందో ఆ తర్కం చేయవాడు ఎప్పుడు ఏ ప్రకారంగా నిశ్చయాన్ని పొందలేదని చెప్పినావు కదా. ఇప్పుడు తర్కం ఒక అద్దు లేని తర్కం చేసినడుకో ఏం పొందుతాడు? అయితే వాడు పూర్వపక్ష అంటే తర్కం చేయకూడదా? తర్కం చేయకూడదా చెప్పు. తర్కం అక్కడేదా అంటాడే. కలిస్తే కదా వెన్న వస్తుంది అయ్యా అంటాడు. బాగా ప్రశ్నించేవాడు పూర్వపక్షే. ఇప్పుడు తలిస్తే కదా వెన్న వస్తుంది. నువ్వన్నావు అలా తర్కం చేసేవాడికి ఏది రాదంటున్నావే, మరి తలసపోతే వెన్న వస్తుంది చెప్పు అలా వెళ్తున్నాడు అనమాట అని చెప్పి ఆ విధంగా ఏమి తన సందేహం ఏమి తర్కింపకూడదా అనితే చెప్తున్నాడు. నను అనుభవ తత్వనిశ్చయాకైవ తదాపి అనుభవో భూయమానస్య అర్థస్య సంభావితత్వజ్ఞానాయ కర్తోపి అభ్యుపేతవ్య ఇత్యాసంఖ్య. ఏమిటి అంటున్నాడంటే ఇప్పుడు తరిస్తే గాని వెన్నరాదు అన్నట్లుగా తన సందేహ నివృత్తి కొరకు తర్కింపకూడదా అంటే ఆ అనుభవములకు ఏదుందో విరుద్ధముగా లేకపోయినటువంటి కుశంకర చేయరాదు అని చెప్తున్నాడు. అర్థమైంది కదా. తర్కించకూడదా అన్నాడు పూర్వపక్షి. తర్కించొచ్చును. ఆ తర్క ఏమిటంటే కుశంక. సుశంకగా ఉండాలి కానీ కుశంకగా ఉండకూడదు అంటున్నాం. కానీ శంకింపదని చెప్పట్లేదు చెప్తున్నారు. అదైందా? అది నీవు శంకింపవలసింది లేదని కాదు. ఆ శంక ఎలా ఉండాలి?
కుశంకగా అంటే ఇంకా అలాగే దుష్టమైనటువంటి శంక అనమాట. అర్థమైందా? కుబుద్ధి అంటాడు, సుబుద్ధి అంటాడు. కుబుద్ధి అంటే దుష్టబుద్ధి, సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని చెప్తున్నాడు. బుద్ధి ఆరోహాయ తర్కేత్ అపేక్షేత తథా సతీ స్వానుభూత్యనుసారేణ తర్క్యతాం మా కుతర్క్యతాం. ఎప్పుడైతే బుద్ధి ఆరోహాయ, విషయాన్ని బుద్ధిలో ఆరోహణం అంటే తెచ్చుకోవడం. బుద్ధి ఆరోహణం అంటే విషయం అనేది బుద్ధి ఎందో తెచ్చుకోవడం. అది ఆరోహణం అవరోహణం. ఆరోహణం అంటే ఎక్కడం, అవరోహణం అంటే బుద్ధి ఆరోహణం అంటే బుద్ధి ఎందు విషయాల్ని ఎక్కించుకోవాలి మనం. దాన్ని ధారణ చేయాలి. కాబట్టి అది చెప్తూ ఉన్నారు ఇప్పుడు. బుద్ధి ఆరోహాయాం, విషయం బుద్ధి ఎందుకు తెచ్చుకోవడానికి తర్క, తర్కించుట, అపేక్షతే చేతో. ఒకవేళ మనం ఇటు అటు ఊపి ఒక నిత్యం బుద్ధిని తెచ్చుకోవాలనుకుంటే, ఆ విధంగా అనుకుంటే తథా సతి, ఆ విధంగా మనం అనుకుంటే స్వానుభూతి అనుసారేణ, తన అనుభవానికి ఏదైతే ఉందో ఆ అనుసారంగా ఉండాలి తర్కం. విరుద్ధంగా ఉంటే అవసరం అది చెప్తున్నారు. అది స్వానుభూత్య అనుసారేణ తర్క్యతాం. స్వానుభూతి అంటే తన అనుభూతికి అనుకూలమైనటువంటి తర్కమును తర్క్యతాం, తర్కించు, తర్కించు, తప్పే లేదు. కానీ కుతర్క్యతాం, అనుభవ విరుద్ధముగా ఇంకింపరాకూడదు. కొంతమంది చేస్తాడు, కొంతమంది ఏం చేస్తాడు, తన పక్షమే చెప్పడు, ఇతర పక్షాన్ని ఖండిస్తూనే ఉంటుంటాడు. అర్థమైంది కదా? తన పక్షాన్ని ఇప్పుడు చెప్పడం, ఇతర పక్షాన్ని ఖండిస్తూ ఉంటాడు. ఇంకే లాభం అది? దానివల్ల ఏం సుఖం లేదు కదా. ఆ విధంగా మనం చేరులా సుఖం లేదు అది చెబుతున్నారు. ఈ విధంగా తర్కింపవలసిన రీతి ఇదని చెప్తున్నాడు. తర్కింపవలసిన రీతి ఎలాంటిది అంటే స్వానుభూతిర విద్యాయాం ఆవృతౌ చ ప్రదర్శిత అతః కూటస్థ చైతన్యం అవిరోధీతి తర్క్యతాం. అదైందా? స్వానుభూతిర విద్యాయాం, అవిద్యాయాం అంటే ఏమిటి? అవిద్య ఎందు ఆవృతౌ చ ప్రదర్శిత. అవిద్య ఏమిటి? ఆవృతౌ, ఏమి? అవిద్య ఎందును ఒకటి, అవిద్యాయాం అవిద్య ఎందును, ఆవృతౌ అంటే ఆవరణమునందును. రెండు, ఆ రెండింటికి వస్తుంది కదా లింక్, వచ్చిన లింక్ ఆ రెండు. ఇక్కడ ఆవరణమునందును స్వానుభూతి, స్వానుభూతి అంటే తన అనుభవమును ప్రదర్శిత. ఇది పని ఏమన్నాడు? అవిద్య యందు ఆవృత్తి యందు తన యొక్క అనుభూతిని చెప్పడం జరిగింది. అయితే అతః కూటస్థ చైతన్యం అవిరోధీతి తర్క్యతాం. ఆ విధంగా కూటస్థ చైతన్యం, కూటస్థ సంబంధమైన చైతన్యం ఉంది కదా, అదేమిటి? అవిరోధీతి, అవిద్యతో. అవిరోధీతి అంటే విరోధి, అవిరోధి. విరోధము అంటే ఏంటి? మనకి దానికి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ అవిరోధీతి అంటే విరోధం లేదు. కూటస్థ చైతన్యము ఉన్నప్పుడు, అవిద్య ఉన్నప్పుడు అక్కడ రెండింటికి విరోధమో లేదు. అర్థమైందా? విరోధింపనిదని తర్క్యతాం, తర్కింపు. అంటే ఈ అవిద్య అన్నా ఈ ఆవరణమును, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి విషయమే తన అనుభవాన్ని నిరూపించున్నాడు. కాబట్టి ఇక్కడ కూటస్థ చైతన్యానికి ఏమి ఈ అవిద్యకు విరోధం లేదని తర్క్యపోతున్నాడు. అయిందా? కూటస్థ చైతన్యానికి అవిద్యకి విరోధమో లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కూటస్థ చైతన్యం అంటే చైతన్యం. అర్థమైందా? ఇదేమిటిది? అవిద్య.
ఏంటికి విరోధమా లేదు అని చెప్తున్నాడు. అని అది తర్కించు. అంతేగాని నువ్వు కూటస్థ చైతన్యం అవిద్యకి ఏమి అవిద్య ఉంటే అవిద్య ఎందుకుంటుంది? కూటస్థ చైతన్యం ఉన్నప్పుడు స్వప్రకాశం కదా, స్వప్రకాశంలో అవిద్య ఎందుకుంటుంది అడిగావు కదా. అది కూటస్థ చైతన్యంలో అవిద్య ఉండడానికి అవకాశము ఉందని తర్కించు. అంతేగాని ఇక్కడ అవిద్య లేదని తర్కించడం కాదు చెప్పుకొస్తున్నాడు. అది ఇప్పుడు నీకు అవిద్యకు కూటస్థ చైతన్యం ఎప్పుడు విరోధం కాదు. అవిద్యకు నీకు కూటస్థ చైతన్యం ఎప్పుడు విరోధం కాదు. తచ్చేద్విరోధికేదేయం ఆవృతిరిక్యనుభూయతాం వివేకస్తు విరోధి స్వాత్మస్వాత్తత్వజ్ఞాని దృశ్యతాం అంటారు. చెప్తున్నారు ఇప్పుడు తచ్చేత్ తత్తు ఆ కూటస్థ చైతన్యం ఉంది కదా, అది విరోధి చేతో అవిద్యకు విరోధమైనతో ఆ కూటస్థ చైతన్యము నువ్వు అన్నవా అవిద్యకు విరోధం అవుతుందని, అది అవిద్యకు విరోధమైతే కేనా దేని చేత విరోధం ఇయం ఆవృతి. ఇప్పుడు అది దేని చేత విరోధం అవుతుందో తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు చెప్తున్నా అదేంటి, ఆ విద్యకు కూటస్థ చైతన్యము విరోధమైతే కేనా అంటే ఆ విద్య కూటస్థుని ఆశ్రయించి ఉండదు. అర్థమైందా? ఇప్పుడు అవిద్యకు కూటస్థ విరోధం అయితే అవిద్యకుల్లో చైతన్యానికి విరోధమైతే ఈ చైతన్యాన్ని అవిద్య ఎప్పుడు ఆశ్రయించి విరోధం ఉంటుంది. విరోధం ఏం దగ్గర ఆశ్రయం, విరోధం దగ్గర ఆశ్రయం ఉంటుంది. మనకి ఎవడైతే విరోధం వారి పంతులో మనం ఎప్పుడు ఆశ్రయం ఉంటామా? అర్థమైందా? వారి పక్కన వస్తేనే ఉండవు, పంచవారికి ఎందుకు పోవడం అంటాం. వాడు రాగానే ముక్కు తీసినట్టు దగ్గరతో బాత్రూమ్కి వెళ్ళినట్టు వేసి కళ్ళగా పోతాం. అర్థమైందా? అవిద్యకు కూటస్థ చెప్పి విరోధం అయితే అవిద్య కూటస్థులు ఎప్పుడు ఆశ్రయించదు. ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? విరోధి అయినప్పుడు ఆశ్రయించని క్వశ్చనే లేదు. అది అంతవరకు అయితే తర్వాత ముందుకు వెళ్దాం ఏమంటా. ఇక అది చెప్తున్నాడు అనుభూయతాం హి అనుభవింపబడు ఆవృత అనుభవం అంటే ఇప్పుడు అప్పుడు ఆవరణం యొక్క అనుభవం ఎవరి చేత అనుభవింపడుకు వీలు ఉండదు. అర్థమైందా? అవిద్య అన్నటువంటిది కూటస్థుని ఆశ్రయం అనేది ఉండదు, ఆశ్రయించి ఉండదు. ఒకటి పాయింట్ తీస్తాం. ఆ సమయంలో అప్పుడు అంటే దాని తర్వాత ఇప్పుడు అవిద్యని కూటస్థుని ఆశ్రయించుకుంటూ ఉండేటప్పుడు ఆ ఆవరణ యొక్క అనుభవం ఎవరి చేతను అనుభవింపడు వీలు లేదు. అది ఒక పాయింట్, వీలు ఉండదు. తీసుకొస్తున్నాడు అన్నమాట. తచ్చేద్విరోధికేనే ఇయం ఆవృత్తి అనుభూయతాం. ఇప్పుడు అవిద్యకి కూటస్థుడికి విరోధము లేదు. ఆ సమయంలో ఎవరి చేత ఆ యొక్క ఆవరణం అన్నటువంటిది అనుభూయత అది అనుభవింపబడుతున్నది అని అడుగుతున్నాడు. అనుభవించుంటే ఆ అనుభవించడానికి వీలు కూడా లేదు. ఇక చెప్తున్నాడు వివేకస్తు వివేకస్తు విరోధి స్వాత్మజ్ఞానిని దృశ్యతాం. అయ్యా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అజ్ఞాని ఎందు ఇప్పుడు అజ్ఞాని ఎందు ఏం కనబడుతుంది? ఆవరణం యొక్క అనుభవం కనబడుతుంది, అంతే కదా. ఇప్పుడు అజ్ఞాని ఎందు ఆవరణం యొక్క అనుభవం కనబడుతుంది, కనకమైన వాడ అనుభవం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇది కూటస్థ చైతన్యానికి కానీ అవిద్యకి కానీ విరోధం ఇక్కడ కూటస్థ చైతన్యానికి కానీ అవిద్యకి కానీ విరోధం ఏమీ లేదు. ఎందుకు? ఆ ఆవరణం అనేది విరోధం లేదు.
అది నీకు ఎక్కడ వస్తున్నదంట అసలు సంగతి ఇది అందరికీ తెలిసిన విషయం అంటున్నాడు. మరి ఎక్కడయ్యా నీకు విరోధి అంటే నీకు అవిద్యకు విరోధి విద్య దగ్గర ఉంది కానీ పూర్వత చైతన్యం దగ్గర లేదు విరోధి. అర్థమైందా? వివేకస్తు విరోధి స్యాత్ తత్వజ్ఞానాన్ని దృశ్యతాం. ఇప్పుడు నీకు విరోధం అనేది అవిద్యకి విరోధి కూటస్థుడు నీకు కాదు. ఏమంటారు? నీకు విరోధి అన్ని దగ్గర ఉండదు. అది విరోధి కాలేదు కాబట్టి నీకు అక్కడ ఉంది. అక్కడి నుంచి నీకు నువ్వే జంటనైతే మొట్టమొదటి తీసుకొచ్చి ఇవన్నీ పనికిరాదు అన్నావు. ఏమంటావు? నీకు విరోధం అక్కడ లేదు, అక్కడ లేదు. అది ఆ విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు కూటస్థ చైతన్యం అవిద్యలతో ఎప్పుడు లేదు, స్పష్టం. మరి ఇంకేమిటి అంటే వివేకస్తు విరోధి స్యాత్ అన్నాడు. వివేకస్య అంటే విద్య. వివేకం అంటే విద్య అదనమాట. ఇక్కడ వివేకం అంటే ఏమిటి? వివేకానికి అవిద్యకు విరోధి. అదే వివేకానికంటే వివేకి అవిద్య. ఈ రెండుకి విరోధం కానీ కూటస్థం లేదా నీకు విరోధం లేదు అని చెప్తున్నాడు. ఏమే వివేకి అవిద్యకు విరోధి తత్వజ్ఞాని తత్వజ్ఞానం యొక్క అంటే ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము గలవాలి ఎందు దృశ్యతాం. ఇది నువ్వు అక్కడ తెలియబడుగాక. ఏమిటి? ఎక్కడ ఈ వివేక ఎందు అవిద్య లేదు, వివేకం లేని వాడి ఎందు ఉన్నది. వీరిద్దరికి విరోధం అంతే. ఈ రెండుకి విరోధం. కానీ నీకు కూటస్థ చైతన్యం దానికి విరోధం లేదు కాబట్టి దాని ఎందుకు ఉంటాడు. అర్థమైందా? నీకు దానికి దీనికి విరోధం లేదు, అందుకే దాన్ని ఆశ్రయించుకొని ఉండొచ్చా? దాన్ని ఆశ్రయించుకొనిది ఉంటుంది. ఎక్కడ నీకు అవిద్యకి విరోధం వస్తుంది అంటే వివేకం కలిగినటువంటి వారికి ఈ అవిద్యకి విరోధం దగ్గర అది ఉండదు. అది ఉన్నది అంటే నువ్వేం చెప్తున్నావు? ఆత్మస్వయం ప్రకాశం కదా, స్వయం ప్రకాశం సన్నిధిలో నీకు అవిద్య ఇవన్నీ గుర్తు తీసుకొచ్చారు కదా. అటువంటిది నీకు అక్కడ ఉండడానికి ఎట్లా ఉంటుంది? చీకటి సమస్యలకి రెండింటికి ఒక దగ్గర ఉండడానికి వీడు పడదు కాబట్టి అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీకు వివేకము ఎక్కడ కలిగిందో అక్కడ ఉండదు. ఎప్పుడు బుద్ధులు వివేకం కలిగిందో అప్పుడు నీకు అది పోతుంది. నీకు మాత్రం ఆ యొక్క కూటస్థులు ఎందు ప్రకాశం ఉన్నంత మాత్రంలో అవిద్య లేకపోవడం అనేది మాత్రం లేదు. అర్థమైందా? కూటస్థుడి దగ్గర నీకు ఆ అవిద్య ఉండకూడదు కానీ ప్రశ్న వేశాడు. అవిద్య లేకపోతే ఇంకేమైనా గురువు అక్కర్లేదు, శిష్యులు అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, ఇవన్నీ అర్థం కదా తీసుకొస్తున్నాడు. అర్థమైందా? ఆ రెండింటికి ఎప్పుడయ్యా నీకు విరోధం లేదు. అవి వాటిని ఆవరించుకొనే ఉంటుంది. ఉండొచ్చు, పోవచ్చు, వేరే కదా. అది ఉన్నా ఇది ఉన్నా నీ బుద్ధిలో ఎప్పుడైతే నీకు వివేకం కలిగిందో నీకు అప్పుడు అవిద్యకి నివారణం. అంతేగాని కూటస్థ చైతన్యం దాంట్లో నీకు అవిద్యకి నివారణం కాదు. ఎందుకంటే అవిద్య కూడా అలాది, కూటస్థుడు కూడా అలాది. అర్థమైంది. ఇప్పుడు అదందుకేమి లేదు. అదేనమాట. అది ఎక్కడైనా అవిద్య ఉండదు అంటే ఈ అనుభవం ఎక్కడంటే తత్వజ్ఞుడి ఇల్లు. అర్థమైందా? ఈ అనుభవం ఎక్కడ వచ్చింది అంటే తత్వజ్ఞుడి ఇల్లు ఈ అనుభవం వచ్చింది. ఏ అనుభవం? అవిద్య లేకపోవడం. అది అవిద్య లేకపోవడం తత్వజ్ఞుడి అనుభవం ఉంది. అవిద్య ఉన్నదో అజ్ఞాని అనుభవం. అవిద్య ఉన్నది అజ్ఞానికి అనుభవం, అవిద్య లేనిది తత్వజ్ఞుడికి అనుభవం. అర్థమైందా? తిరగుంటుంది కానీ నీవు చైతన్యం మాత్రంలో అవిద్య లేకపోకుండా ఉండాలి కదా. లేదు, దానికి తిరిగి లేదు. అది చెప్తున్నాడు.
అవిద్యావరణధ్యాసాలు చెప్పాడు. ఇప్పుడు విక్షేపాధ్యాసాన్ని తెలుపుతున్నాడు. అవిద్యావృత కూటస్థే దేశద్వయయుతాచితి సుప్తో రూప్యవదధ్యస్తాం విక్షేపాధ్యాసయేవహి అంటున్నాడు. అవిద్య ఆవృత కూటస్థే ఏం చెప్తున్నాడు మనకిప్పుడు? ఏమే అవిద్యేతి పూర్వోక్తం అవిద్య ఆవరణమితి కూటస్థే ప్రతిగాత్మన్యారోపిత. అవిద్యావృత కూటస్థే అంటే అవిద్య చేత అవిద్య ఆవృత రెండు అనమాట. ఇక్కడ అవిద్య ఒకటి ఆవరణం ఒకటి, ఇవి కలిగిన కూటస్థులు ఎందు అవిద్యావరణ కూటస్థే అవిద్య ఆవరణముతో కూడి ఉన్నటువంటి కూటస్థులు ఎందు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? దేహద్వయయుతాచితి సుప్తో రూప్యవదధ్యస్థ. ఒక ఉదాహరణ తీసుకున్నాడు. ఏమిటి? సుప్తో అంటే ఏమిటి? సుప్త అంటే అందరికీ తెలిసిందే. ముచ్చప్ప ఆ ముత్యం చెప్పేందు రూప్యవతు. రూప్యం అంటే వెండి, వెండి వలె అధ్యస్థ ఆరోప్యపడినటువంటి దేహద్వయయుత. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ముత్యపు చెప్ప ఎందు వెండి ఏ విధంగా ఆరోపింపబడినదో ఆ విధంగా అయ్యా ఈ యొక్క కూటస్థుని యందు దేహద్వయయుత ఈ స్థూలదేహము ఈ సూక్ష్మదేహముని ఈ రెండు శరీరములతో అక్కడేమైంది ఆరోగ్యపడింది. అర్థమైందా? అక్కడ సుప్తి యందు రజతము ఏ విధంగా ఆరోపింపబడి ఉన్నదో అలాగనే కూటస్థుని యందు దేహద్వయయుత ఆ స్థూల దేహము సూక్ష్మదేహం రెండు శరీరంతో కూడి ఏదైతే ఉన్నదో అది. కాబట్టి చిత్తిరేవ చైతన్యమే. ఇప్పుడు దీన్ని ఏమన్నాడు? చిదాభాసుడు అన్నాడు. అర్థమైందా? ఏ రెండైతే మనకు ఉన్నాయో ఏంటింటితో కూడి ఉన్నది చిదాభాసుడు. అయ్యా ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? సుక్తి ఎందు రజతో ఏ విధంగా అయితే అధ్యాస అయిందో ఆ విధంగా ఈ కూటస్థుడి ఎందు ఈ శరీరము సూక్ష్మను గల ఈ రెండును గల ఈ రెండుతో కూడినటువంటి చిదాభాసుడు ఆరోగ్యం పడ్డాడు. చిదాభాసుడు మరి చిదాభాసుడు సూక్ష్మ శరీరం అనుకోండి, అయినా మరి స్థూలం లేకుండా ఉంటాడండి. అందుకని రెండు కలిపారు ఇక్కడ. అందుచేత ఆరోగ్యపడ్డాడు. ఇదే విక్షేపాధ్యాసం. దీన్నేమంటారు? విక్షేపాధ్యాసుడు అనగా ఈ చిదాభాసుడే. విక్షేపాధ్యాసం అంటే ఇక్కడ ఈ చిదాభాసుడే. ఇప్పుడు మనకి ఇప్పుడు విక్షేపం ఇదంతా విక్షేపాధ్యాసే. ఇదంతా పరమాత్మ యందు నామరూపాత్మ జగత్తు విక్షేపాధ్యాసం. పరమాత్మ యందు నామరూప జగత్తే విక్షేపాధ్యాసం. అందుకే లోపల కూటస్థ చైతన్యమునందు ఈ స్థూల శరీరం రెండు కూడా అధ్యాసం విక్షేపాధ్యాసం. విక్షేపాధ్యాసం చెప్పుకుంటున్నారా? అందుచేత ఈ విక్షేప అధ్యాస అన్నటువంటిది ఇప్పుడు మనకి సాటి ఎందు సర్పము విక్షేపాధ్యాసం తెలిపోయింది కదా. అలాగే మనకి వెండి ఎందు సుప్తి ధ్వజత విక్షేపాధ్యాసం. ఇది అనమాట. ఇది విక్షేపాధ్యాసం కదా. ఈ చిదాభాసం నిరగాలం. అది
ఇదమంశస్య సత్యత్వం శుక్తిగం రూపేష్యతే స్వయం త్వం వస్తుతా చైవం విక్షేపే వీక్షతి అన్యగం. ఇదమంశస్య సత్యత్వం శుక్తిగం రూపేష్యతి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇప్పుడు. అస్య విక్షేపస్య అధ్యాసత్వ సిద్ధే సుత్రహితాధ్యాస సామ్యం దర్శేతి. శుక్తిగం అనేది ముత్యం చెప్పేందు అంశం ఉంది కదా. ఆ విషయం యొక్క ఇదంత్వం ఇదంత్వం ఇదం రజితం సుప్తో ఇదం రజితం. ఇదం రజితం అన్నాడు కదా. ఇదం అంటే ఎదురుగా ఉన్నది. ఇదం అనేది ఇదం జగత్తం ఎదురుగా ఉన్నది. అలాగనే ఆ సుప్తో ఇదం రజతం అన్న దగ్గర అందులో ఇదో అంశం ఏదైతే ఉన్నదో ఆ ముత్యపు చెప్పేందు అంశము ఆ అంశం యొక్క ఇదంతమును ఒకటి. ఇంక రెండోది ఏమిటి? సత్యత్వం. ముత్యపు చెప్పేందో ఇదం రజితం అన్నది ఒకటి, అందులో ఇది రజితమే సత్యత్వము రెండోది. ఈ రెండు ఒకటి ఇదో విషయం, రెండోది సత్యత్వం. ఇదం జగత్ అన్నాం. ఒకటి ఇదో విషయం ఉంది, మరి జగత్ అసత్యమా సత్యత్వం అని మనకు వస్తూ ఉన్నది. ఆ విధంగా రూప్యే ఈ రెండు రూప్య అంటే రెండు ఎందు ఇష్యతే అంగీకరింపడుతున్నది. ఏమయ్యా ఒకదాని ఎందో ఒకటి ఇదవ విషయం, రెండు సత్యత్వ విషయం. దీని శుద్ధి ఎందు ఈ రెండు ఏ విధంగా అయితే అంగీకరింపబడి ఉన్నాయో అంతే కదా. మనం చూసాము ఏదో విషయం అంటే ఏమిటి? అందులో రహితం. ఆ రహితం మనకి సత్యబుద్ధి కలిగే వెళ్ళాం కానీ అసత్యబుద్ధి వెళ్తాం. అక్కడ వెండి ఉన్నది అన్నటువంటిది ఒక విషయం, అది సత్యం నమ్మే విషయం. ఈ రెండు కూడా ఏ విధంగా వెండి ఏం తీసుకోవడానికి ఏవం ఈ విధమైనటువంటి స్వయంత్వం కూటస్థుని స్వయంత్వమును ఒకటి అర్థమైందా? కూటస్థుని యొక్క స్వయంత్వమును. కూటస్థుని యొక్క స్వయంత్వం అంటే ఏమిటి? తాను అన్నటువంటిది ఒక భావం. తాను అన్నటువంటిది భావం ఎక్కడిది? ఈ ఉదాహరణ చెప్పి ఆ కూటస్థుని ఎందు ఈ చితాభాష అడ్జస్ట్ అయ్యి ఉన్నాడు కదా, దానికి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. దాని ఏందో ఇందాక దాంట్లో ఏం చెప్పాడు మనకి? అక్కడ స్థూలము సూక్ష్మము అనేటటువంటి రెండు శరీరము గల చిదాభాషుడు ఆరోపింపబడిను చెప్పినాడా? చెప్పాడు కదా. ఇప్పుడు దాని విషయాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ కూటస్థుని ఎందు ఏముంటుంటుంది? స్వయం తత్వం ఉంటుంది. స్వయం అంటే తాడు, స్వయం అంటే ఇంకేడు తాడు. స్వయంగా నేను చేశానయ్యా అంటాడు. స్వయంగా చేశానంటే తాడు. అదొకటి. వస్తుతాచ ఏమి వస్తుత్వములు ఒకటి, తను రెండవది వస్తుత్వం. అంటే ఇప్పుడు విక్షేప దశ ఎందు అన్యగం ఆ చిదాభాసుని ఎందున్నట్లు చూడబడుతుంది. చిదాభాసుల్లో ఒకటి ఏముంది? మనకి వస్తుత్వం ఉన్నది, ఇంకోటి స్వయం తత్వం. మనం చిదాభాసులు ఏం చూస్తున్నాం? తాను, తనది అన్నటువంటి ఇవన్నీ ఉన్నాయి దేవా. అందులో తాను అంటే ఒట్టిదైపోతుంది. వస్తుత్వం సంబంధంగానే తాను ఉంటాడు. ఒట్టి తాను అనుకుంటే ఆత్మే. అర్థమైంది? ఇప్పుడు ఆ దానితో సంబంధపడి ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఏదైతే ఉన్నదో దానితో ఆ అంతఃకరణతో దాంతో సంబంధపడి ఉండి ఇప్పుడు స్వయం అనుకుంటాడు. నేను అనుకుంటాడు. అది చెప్తున్నాడు ఇప్పుడు. అందుచేత ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే ఇంతవరకు ఏం చెప్పుకున్నామో ముత్తి చెప్పని చూసినాము.
ఒకడైతే భ్రాంతి చేత ఏమన్నా ఇది వెండి అని చెప్పారు. అప్పుడు ముత్యం చెప్పేందు ఇది అన్నది అన్నది ఏమిటి ఇదంతము ఆ సత్యత్వం ఏమి అప్పుడు మనకి ఏమైనా బాధింపలేదు కాబట్టి వాస్తవంగా ఆ రెండు మనం వారి ఆరోగ్యం పడినట్టు చూసాం. మరి బాధ కలిగిందంటే పోతుంది దాని తర్వాత సంగతి ఏమి ఆ విధంగా ఇప్పుడు అర్థమైందా అక్కడ మనం చూసాం అంతవరకు మనకు కావాలి. వెళ్ళిన తర్వాత అది లేదని కూడా తర్వాత సంగతి. ఇప్పుడు ఏదో శబ్దంతో చూసాం దాంట్లో మన సత్యత్వాన్ని చూశాం. ఆ విధంగా కూటస్థులైన స్వయం తత్వమును వస్తుత్వమును ఏమి ఈ రెండు కూడా ఏమైపోయినాయి ఆ కూటస్థ విక్షేపంతో మనకి కలిగి ఏమి ఈ రెండు కలిసి ఎక్కడ ఉన్నాయి విక్షేపంతో కూడినటువంటి ఏమి ఆ ఏదైతే అంతఃకరణమునందు ప్రతిఫలించిన చైతన్యం ఉందో ఆ చైతన్యమునందు చూస్తున్నాం మనం. అంతఃకరణముతో ప్రతిఫలించినటువంటి చైతన్యం అన్నాము లేకపోతే చిదాభాసుడు అంటాము. అంతఃకరణముతో కూడిందనేది చైతన్యం పేర్కొన్నాము లేదు చిదాభాసుడు అంటున్నాము. ఎట్లా ఇప్పుడు మనం ఆ విషయాన్ని చెప్పుకొస్తున్నాడు ఏటా వస్తు తత్వము ఇది రెండు ఈ విధంగా ఏం సామాన్యాంశ ప్రతీతి ఉభయత్ర ప్రదర్శ్య విశేషాంశ ప్రతీతి సామ్యం దర్శించేది. ఉభయత్ర సామాన్యాంశాన్ని చక్కగా చెప్పి పై శ్లోకంలో దృష్టాంతము దాష్టాంతికం రెండింటిలో సామాన్యాంశాన్ని చెప్పినాడు. దృష్టాంతంలో ఏం చెప్పాడు దాష్టాంతంలో ఏం చెప్పాడంటే దృష్టాంతంలో వెండి ఇది మన శృతి ఎందు ఏదో విషయమైనటువంటి ఒకటి వస్తువు విషయమైనటువంటి రహితాంశని చెప్పారు. అర్థమైందా ఏదో విషయమైనటువంటిది వస్తువు విషయ రహితాంశాన్ని సత్యత్వం అనేటువంటి వస్తువు ఉంది కదా అక్కడ అది మనకి ఇక్కడ కావాలా చెప్పినాడు. అలాగని ఇప్పుడు అంతఃకరణమునందు కూడా తన స్వయం తాను అన్నటువంటి దాకా ఉత్పత్తి అయినటువంటిది దానికి సంబంధమైనటువంటి వస్తువుతో ఏం చేస్తాడు ఈ వస్తువు నాది అంటారు. ఇది లేకుంటే ఎక్కడ వచ్చింది ఇందులో ఏమొచ్చింది మనకి ఇప్పుడు ప్రాంతం వచ్చింది వస్తువు వచ్చింది రెండు వచ్చినాయి రెండు ఇందులో మనకి వచ్చినాయి అంత. ఆ విధంగా ఈ రెండింటికి సామాన్యాంశం చెప్పినాడు ఇందులో ఇప్పుడు ఎంతవరకు. ఇక ఆ సామాన్యాంశం ఆరోపితమునందు చెప్పి ఆరోపితం చెప్పి ఇక ఇప్పుడు విశేషాంశాన్ని కూడా దృష్టాంత దాష్టాంతంతో చెప్పబోతూ ఉన్నాడు. అసలు సామాన్యాంశం చెప్పి విశేషాంశం కూడా చెప్తున్నాడు. అదేంటో నీల పృష్ఠ త్రికోణత్వం యథా సుప్తో తిరోహితం అసంగానందతాజీవం కూటస్థేపి తిరోహితం. అయ్యా సుప్తో నీల పృష్ఠ త్రిలోకత్వం యథా తిరోహితం. సుప్తో అంటే ఏంటి ముత్తుకు చెప్పేందు అంటే ఏంటి ఆ శుక్తి అంటే ముత్తుకు చెప్ప దాని నీల పృష్ఠ త్రికోణత్వం నీలం అంటే ఏంటి నల్లగా ఉండడం పృష్ఠం అంటే ఏంటి విడుగుని భాగంగా ఉండడం త్రికోణత్వం అంటే ముక్కోణములుగా తీయడం. సామాన్యాన్ని చెప్పి విశేషాన్ని చెప్పొచ్చురా ముక్కోణముగా తీయడం యథా ఈ విధముగా తిరోహితం తెలియకుండా కప్పబడి ఉండదు కమ్మబడి ఉండదు అంటే ఏమిటి దృష్టాంతం చెప్తాడు. దృష్టాంతమైన దాంట్లో ముత్తిపు చెప్పులో ఒకటి నల్లదానం మనకి నల్లదానాన్ని ఇంకా ఏంటది మూడు కోణములుగా కలిగి ఉండుట అంటే ఆ చెప్ప చతుష్కోణంగా ఉంటే చెప్పుకుంటుంది త్రికోణంగా ఉంటే త్రికోణం దాన్ని ఇప్పుడు మనం త్రికోణంగా ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఇంకేమిటి మరి వెనుకటి భాగమును వెండి ఎందు ఆరోపించినట్టు మూడు ఉన్నాయి దాంట్లో ఒకటి నల్లదనం సుత్తి ఎందు ఇక రెండోది ఏమిటి త్రికోణం ఇక మూడవది ఏమిటి వెండి భాగం. సముద్రంలో అంతా చిన్న చిన్న ఉన్నాయి కదా దానిలో ఒక విషయాలు చెప్తున్నాడు. ఒకటి నల్లడి భాగం రెండు అది ఏముంటుందా త్రికోణ భాగం ఇంకా అందులో వెండి భాగం
ఎట్లాగైతే ఈ మూడు ఎలా ఏ విధముగా తిరోహితం అది తెలియబడకుండా ఏ విధంగా అయితే కమ్మబడిపోయి ఉన్నదో ఈ ప్రకారముగా ఇప్పుడు చెప్తారు అసంగానందతాదీవం కూటస్థేపి తిరోహితం. ఈ విధంగా అదే అసంగానందతాది ఆది పదం చేత అసంగత్వం ఆనందత్వం పరిపూర్ణత్వం ఈ మొదలైనవి కూటస్థేపి కూటస్థుని ఎందుకు కూడా తిరోహితం తెలియబడకుండా ఉన్నాయి. ఇప్పుడు మనకి దాష్టాంతకమైన కూటస్థుని అందరి అసంగత్వం కానీ ఆనందత్వం కానీ ఆది శబ్దం చేత పరిపూర్ణత్వాన్ని దాని చేత కానీ ఈ మొదలైన విశేషాంశాలు మనకి ఈ చిదాభాసం కనబడకుండా ఏమైనాయి ఎట్లా ఉన్నాయంటే ఆ శుద్ధి ఎందు ఆ నీలత్వము అర్థమైందా ఇంకోటి ఏమిటి పూనం ఆ త్రికోణత్వము ఇంకోటి ఆ వెండిది అవి ఎలాగైతే ఏవి మనకి కనబడకుండా ఉన్నాయో ఆ విధంగా ఇప్పుడు దూరం నుంచి చూసినాడు వెండి అనుకున్నాడు దానిలో ఉన్నటువంటి విషయాలను గమనించడం లేదు. ఆ విధంగా ఈయన కూడా ఎక్కడ ఈ చిదాభాసుని ఈ అసంగానందతాది అన్నాడు కదా, అంటే ఆ కూటస్థుడు ఉన్నాడే సాక్షి, ఆ కూటస్థుని అసంగత్వాన్ని కానీ ఆయనలో ఉన్న ఆనందత్వాన్ని కానీ ఇక దానిలో ఉన్నటువంటి ఏదో ఒక శబ్దం చేత ఇదంతా ఈ విశేషాంశాలన్నీ చిదాభాసుని కనబడకుండా మరుగుపడి ఉన్నాయని తెలియాలి. మనం తెలియాలి చిదాభాసుడు ఇవన్నీ ఏమున్నాయి మరుగుపడి ఉన్నాయని తెలియాలి. అయితే ఇంకొక సాదృశ్యాన్ని కూడా చెప్తున్నాడు మనకు అర్థం కోసం. ఆరోపితస్య దృష్టాంతే రూప్యం నామ యథా తథా కూటస్థాధ్యస్థ విక్షేపణాం అహమితి నిశ్చయః. ఆరోపితస్య దృష్టాంతే ఏదైతే ఆరోపింపబడిన దానికి సాదృశ్యం ఏదైతే ఏ సాదృశ్యం ఆరోపింపబడినదో ఏ సాదృశ్యం అంటే ఏ సాదృశ్యం ఏంటంటే స్థితి రూపం సాదృశ్యం అంటే కదా స్థితి రూపం. మనకి సాదృశ్యం ఏంటి ఆ శుద్ధి ఎందు దృష్టాంతే అన్నారు కదా, దృష్టాంతే ఆరోపిత దృష్టాంతం ఏంటి మనకి శుద్ధి ఎందు ఆరోపమైనటువంటి రూప్యం వెండి అనేది దాని పేరు ఏదైతుందో యథా ఈ విధముగా కలిగిందో దాని ఎందు వెండి అని పేరు ఆరోపితం కలిగింది. దేని ఎందు ఆ విధముగా ఈ దాష్టాంతకునందును కూటస్థాధ్యస్థ విక్షేపణామ కూటస్థ అది చెప్తారైందా కూటస్థాధ్యస్థ విక్షేపణామా. కూటస్థం అంటే ఏమిటి ప్రతిరాత్మయందు, అధ్యస్థం అంటే ఏమిటి ఆరుబడినటువంటి విక్షేప ఆ చిదాభాసం యొక్క పేరు అహమితి అని వ్యవహారం పలుకుతుంది. అర్థమైందా? అక్కడ రహితమనే పేరుతో వ్యవహారం పలుకుతుంది ఎక్కడ దృష్టాంతంలో. ఇక్కడ అహం అనేటువంటి పేరుతో వ్యవహారం పలుకుతుంది. అదే అది ఎట్లా కలుగుతున్నదా అన్నటువంటి దృష్టాంతం కలుగుతుందా లోపల ఉన్న దాని ఎందు ఆరోపింపబడినటువంటి యహం ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే అక్కడి నుంచి ప్రారంభం. అహవృత్తి ఎక్కడి నుంచే అక్కడి నుంచి ప్రారంభం. దాని ఎందు అధ్యస్థమయ్యి అక్కడి నుంచి అహవృత్తి ప్రారంభం. మరి ఆ అహవృత్తి ఎక్కడ ప్రారంభించిందంటే ఇక్కడే. ఎప్పుడైతే దీని గురించి ప్రతిఫలించిందో ఆ ప్రతిఫలించిన తాదాత్మ్యం చెంది నుంచి ఇక దాన్ని ఏమైంది అహమహం. ఎందుకంటే ఇది నేను అసంగము అన్నటువంటిది అంతటి నిలబడినటువంటిది అన్నటువంటి దీనికి ఈ చిదాభాసుడికి అజ్ఞానం
చిదాభాసుడికి ఆ జ్ఞానము లేదు లేదు అందుకే జీవుడైనాడు. ఈయన పేరు ఎవడు చిదాభాసుడు అంటారు, జీవుడు అంటారు. అర్థమైంది? జీవుడు అంటే ఏమిటి? కించిజ్ఞుడు. మనం అనుకుంటారా ఈ కించిజ్ఞత్వం ఉన్నది, అది అది చెప్తున్నాడు అనమాట. ఆ విధముగా దృష్టాంతమా డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఈ దృష్టాంతం చెప్పామో వెండి అని పేరు, దాష్టాంతికం ఏంటంటే కూటస్థుడు అంటే ప్రతిఘాత్మ ఎందు దాష్టాంతికం. ప్రతిఘాత్మతో మనకు వస్తుంది కదా. అత్యంత ఆరోపమైనటువంటి విక్షేపం అనేటువంటి ఏంటిది? చిదాభాస రూపం యొక్క పేరు. ఏం పేరంటే అహమితి. అక్కడ వెండి, ఇక్కడ అహమితి. అది దృష్టాంతంలో అహమితి నిత్య వ్యవహారం. అక్కడ నిత్య వ్యవహారం ఏమిటి? వెండి నిత్య వ్యవహారం, ఇక్కడ ఏంటి? నేను నిత్య వ్యవహారం. అది అహమితి. అది అదే దాష్టాంతికంలో ఏమి ఆరోపణ దాష్టాంతికంలో ఏంటది? అహమితి వ్యవహారం. అక్కడ వెండి వ్యవహారం. వెండి వ్యవహారంతో వాడిపోతున్నాడు, ఆహ్వానంతో వస్తున్నాడు. ఇక వ్యవహారం వచ్చిందంటే ఇదంతా ఈ విధంగా వెళ్తున్నాడంటే సుప్తికా స్థలమునందు ఏదైతే మనకు కల్పితమైన పదార్థములకు వెండిని పేరు కలిగినట్లు ఆ దాష్టాంతిక స్థలంలో ప్రతి ఆత్మని కలిపి చిదాభాసుడి పేరే అహం. చిదాభాసుడి పేరు ఏం పేరు? అహం. చిదాభాసుడి నేను నేను అంటుంటే అది ఎవరి పేరు? చిదాభాసుడి పేరే అహం. అది ఇప్పుడు మనం ఈ అహం ఇది ఒక అహం అన్నమాట. ఈ అహానికి వ్యతిరేకమైన అహాన్ని పెంచు, అహం రావాలి మనకి. ఈ అహంతా మొత్తాన్ని కలుగుతుంది. అది అని చెప్తున్నారు ఇప్పుడు. ఈ విధంగా అయితే ఇక్కడ మనం ఈ అహం వృత్తిని చాలా సూక్ష్మంగా ఈ అహం అనేది ఇక్కడ నామం లేదు కదా, ఇక్కడే అడ్జస్ట్ అయిపోయింది. ఇంకేముంది? నామం. దీన్ని మనం విడగొట్టుకోవడమే అంతే. ఎక్కడ ఏది పుట్టిందో అక్కడే విడగొట్టాలి. ఏది ఎక్కడ పుట్టిందో అక్కడే విడగొట్టాలి. అలా దాని శాఖ వచ్చి ఎక్కడో కొమ్మడి కొడితే బాగోలేదు. పుట్టింది ఎక్కడో విడగొట్టడం అక్కడే. అందుకని మనం ఇక్కడ విడగొట్టడం. నేను ఇక్కడ విడగొట్టాలి అంటే దాన్ని అసంగ శస్త్రైనా అని రావాలి. చెప్తున్నారు ఆయన అన్ని చెప్పేస్తారు లైన్లో ఒక వరుసగా. ఇదమంశం స్వతపశ్యన్ రూప్యమిత్యభిమన్యతే తథా స్వంచ స్వతపశ్యన్ అహమిత్యభిమన్యతే. ఈ విధంగా ఇదం అనే అంశం ఏదైతే ఉందో అది స్వయముగా పశ్యన్ చూస్తూ వెండిని అభిప్రాయపడుతున్నారు. అంతే కదా, అదే చెప్తున్నారు. మరోసారి బాగా గట్టి రావాలని మన శ్లోక రూపంగా. అందులో ఏదైతే మనకి యథాంశమైనది ఉందో ఆ యొక్క వెండి అంశం, యథాంశం అంటే ఎదురుగా ఉన్న వెండి అంశంలో అది చక్కగా స్వయంగా చూస్తూ యథాంశాన్ని చూస్తూ ఇది వెండి అంటారు కదా, ఇది వెండి, ఇది అని నిర్వంశం, ఇది వెండి అన్నది కదా, ఇది అని యథాంశం. ఇప్పుడు యథాంశాన్ని చూస్తూ మనం ఏం చేస్తున్నాం? వెండి అని అభిమానం మనకి. అదే చెప్పకుండా యథాంశం సైవుగా పశ్యన్ అంటే సదా చూస్తూ రూప్యమితి అభిమన్యతే. రూప్యం అంటే వెండి, ఇంకే అది వెండి అని ఏ విధంగా అభిమానం చెందుతున్నాడు కదా రాష్ట్రాంతంలో ఆ ప్రకారముగా స్వంచ తను కూడా స్వతగా తానుగా చూచుచు, తనను కూడా తానుగా చూచుచు అహమితి అభిమన్యతే. అక్కడ వెళ్ళిన చూస్తే అభిమానం చేశాడు,
ఇక్కడేది సుక్రేస్తనములో సుక్తి ఎందని ఏదైతే ఉందో అది చూసుకొని భావించాలి. అట్లాగని ఆత్మను చూచుచు ఆత్మేతరమైన అహంతో అభిమానాన్ని పొందుతూ ఉండాలి. ఆత్మను చూచుచు ఆత్మేతరమైనటువంటి అభిమానాన్ని పొందుతూ ఉండాలి. అక్కడ ఏం చేశాడు? వెండి అనుకున్నాడు కదా, వెండి అనుకున్నాడా? అనుకున్నాడు. అంటే అప్పుడు దేన్ని చూస్తున్నాడు? వెండి కంటే భిన్నమైనటువంటి అభిమానమే. అభిమానం వెండి ఉందా? దేన్ని చూసినట్టు? ఇదేంటి ఇంకో దాన్ని విచారిస్తే ఇంకో దాన్ని చూసినట్టు అవుతుంది. అంతవరకు వెండి. అంతవరకు విచారం కారణం వరకు వెండి. అలాగనే ఇక్కడ ఆత్మను చూచుచూ ఆత్మేతరమైన అహంత్వాభిమానమును పొందుతున్నాడు. అనగా నేను వేరును తలంచుట. ఆత్మనే చూస్తున్నారు, కానీ ఇక్కడ ఆత్మేతరమైనటువంటి వేరే అభిమానాన్ని పొందుతున్నాడు. యథార్థంగా చూసేది అదే, కానీ అదేం తెలియదు కదా ఇప్పుడు మనకి. ఆత్మేత వేరే అభిమానాన్ని ఇందువల్ల ఆ దృష్టాంత దాష్టాంతికానికి ఎక్కడ విషయమేమో పరస్పర విషయమేమో లేదు. తనకు చెప్పినటువంటి ఏ దృష్టాంతం అవుతుందో అది దాష్టాంతాని విషయం ఏమీ లేదు. ఎందుకు అయ్యా అంటే ఇక్కడ మరి తానికి ఆత్మని తెలిసినప్పుడు కొత్తదే ఉందా? లేదు. ఆత్మని తెలియనప్పుడు కొత్తది అక్కడ ఉందా? లేదు. అందుకే ఆత్మను చూచు. ఆత్మ తను తానే కదా, తనంటే ఆత్మే కదయ్యా. ఇప్పుడు తను అంటే ఏమిటి? ఆత్మే. మరి ఈ ఆత్మను తాను చూస్తూ ఏమనుకుంటున్నాడు? ఈ యొక్క అన్యదానిగా ఈ అహం కర్తృత్వ భోక్తృత్వాది రూపంలో అన్యదానిగా చూస్తూ ఉన్నాడు, వేరుగా చూస్తున్నాడు. అది వేరుగా ఆత్మేతరమైనటువంటి ఆ అహంతాభిమానమును పోతున్నాడు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి అహం మనకు రావాలి. అర్థమైందా? మనం చూసినటువంటిది అక్కడే పుట్టింది, అక్కడే పోయింది. అక్కడ ఏది పుట్టిందో అక్కడ దీనికంటే భిన్నమైనది నేను అని రావాలి. అదే మరి అంటే సూక్ష్మ శరీర సాధారణ స్థూల శరీర అక్కడ రెండు అందుకు ఇచ్చాడు. సూక్ష్మం లేకుండా స్థూలం లేదు, స్థూలం లేకుండా సూక్ష్మం లేదు, శరీరం కల్పించాడు అనమాట. శరీరంతో ఉన్నట్లు అభిమానిస్తున్నాడు. నిజమైనది ఆత్మ. దాన్ని చూసి దానికంటే భిన్నమని చిదాభాషిడే. అదే జీవుడు అనుకుంటాడు, ఈ విధంగా అనుకుంటున్నాడు. కాబట్టి ఆత్మేతరమైన అహంత్వాభిమానం పొందుతున్నాడు. అనగా నేను వీరిని తలుస్తూ ఉన్నాడు, నేను వీరిని తలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీరిని తలుస్తూ ఉన్నాడు. అందుకు ఇంతకంటే చెప్పుకొచ్చిన కదా, ఏ అవసరం లేదని. ఇప్పుడు కూటస్థుల మీద అవిద్యకి విరోధం లేదు, అది ఉందే. జ్ఞానానికే అవిద్య విరోధి. ఎంతవరకు జ్ఞానం కలగలేదో అంతవరకు ఉంటుంది ఇది. అది అని ఈ విధంగా చెప్పుకొని వచ్చినాడు. ఇదంతరూప్యతే భిన్నే తత్వాహంతే తదేష్యతాం సామాన్యం చ విశేషశ్చ ఉభయత్రాపి గమ్యతే. చెప్తున్నారు, దాన్ని చెప్తున్నారు. ఇదంత్వ రూప్యతే, ఇది అనేది ఏదైతే శబ్దార్థమును, వెండి అనేది శబ్దార్థమును భిన్నములవును. ఇక చెప్తున్నాడు, ఇది దృష్టాంతమందని ఇది అని అర్థమిచ్చినది. ఇదం శబ్దార్థమును వెండి అని ఉన్నాయి కదా. ఈ అర్థం ఇచ్చిన రూప్య శబ్దార్థం ఎట్లు సమానమైన అర్థము కలవి కావో. ఇవి ఇదం శబ్దం ఒకటి, వెండి శబ్దం ఒకటి. ఇంకా మరి కొంచెం సూక్ష్మానికి వెళ్తూ ఉన్నారు. ఏమని వెళ్తున్నారు ఇప్పుడు మనకి?
దృష్టాంతం అందులో మనకి ఏమన్నా రెండు పదార్థాలు ఒకటి ఇదం, రెండోది రూప్యం. అంటే ఇదం సుప్తో, ఇదం రజతం. రజతమైన రూప్యమే ఒకటే. ఈ రెండు ఉన్నాయి. ఇందులో దృష్టాంతం ఇది అని అర్థం ఇచ్చింది ఏమి ఇదం శబ్దార్థం. ఇక వెండి అని అర్థం ఇచ్చింది రూప శబ్దార్థం. రూప శబ్దం. ఇట్లు సమానమైన అర్థము కలవి కావు. ఇది అని ఒకటి, వెండి అనేది ఒకటి. సరే, ఇది వెండి అని అనుకుంటాం తర్వాత, అది శబ్దార్థాల్లో చెప్తున్నాడు అని అర్థమిచ్చు. ఇది ఎలాగైతే కావో అట్లే దాష్టాంతికంలో స్వయం శబ్దార్థం ఒకటి, అహం శబ్దార్థము ఒకటి. ఇంతకుముందు చెప్పిందే అందులో సూక్ష్మాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. నేను చెప్పాను కదా స్వాంత అని అక్కడ. కాబట్టి స్వయం శబ్దార్థం ఒకటి, అహం శబ్దార్థములు భిన్నార్థకములు ఏవి భిన్నార్థకం అంటే ఒకే అర్థము కలవి కాననుట. భిన్నార్థకం అంటే ఏమిటి? ఒకే అర్థాన్ని కలవి కావాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్నటువంటి ఏదైతే సామాన్య అర్థం ఉన్నదో సామాన్య అర్థాన్ని ఇంకా విశేషార్థాన్ని ఇంతవరకు మనకు తీసుకొచ్చాడు కదా, ఆ రెండింటినీ ఒకసారి మనకు సంబంధించి చేస్తున్నాడు. ఈ దృష్టాంత దాష్టాంతికమైన సాదృశ్యాన్ని సరిపోతాది కానీ ఇది తేడా ఉంటుందన్న మాట మాత్రం లేదు అన్నాడు. దృష్టాంతానికి దాష్టాంతానికి సామ్యత్వం అన్నటువంటిది కొంతమంది మీ దృష్టాంతానికి ఈ దాష్టాంతానికి సామ్యత్వం లేదు కదా అనొచ్చు. అక్కడేమో ఏదో శబ్దం ఉంది, ఇది ఉండని. ఇక్కడేమో స్వంత శబ్దం ఇది అని రాలేదు కదా, స్వంత కుటస్థమైన తాను వచ్చి ఇక్కడేమో అహమడు వచ్చింది. అర్థమైంది కదా. మరి దృష్టాంత దాష్టాలకి వైషమ్యం ఉండాలి కానీ వైషమ్యం కనబడుతుంది కానీ సామాన్యం కనబడలేదు కదా అని పూర్వపక్ష యొక్క ఆశయం ఉంటే అర్థమైంది కదా. దృష్టాంత దాష్టాంతానికి వైషమ్యం లేదయ్యా, ఆ రెండు సామ్యం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో మరి చెప్పకూడదు. అర్థమైందా? ఆ సామ్యావస్థ ఎలాడదు, అది మళ్ళీ ఉదాహరణతో చెప్పిపోతారు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ దృష్టాంత దాష్టాంతాలు అర్థం చేసుకునే యోగితను భగవంతుని సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.